వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక రైతుగా అడుగుతున్నా, నా అమరావతి రైతు సోదరుల కోసం అధికార పార్టీని అడుగుతున్నా. 2015లో ల్యాండ్ పూలింగ్కి భూములు ఇచ్చిన రైతుల్లో ఎవరైనా వారికి కేటాయించిన ప్లాట్లో ఇల్లు కట్టుకోగలిగారా? వారిలో ఏ ఒక్క రైతైనా వారికి ఇచ్చిన కమర్షియల్ స్థలంలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టగలిగారా? ఈ 11 ఏళ్ల కాలంలో వారికి కేవలం ఏడాదికి ఇంత అని నామమాత్రంగా డబ్బులు ఇవ్వడం వల్ల కలిగిన లాభం ఏమిటి? రైతుల త్యాగాలు వెలకట్టలేనివి అని శాసనసభలో పలువురు చెప్పారు. ఈ ఎమోషనల్ డైలాగుల వల్ల రైతులకు న్యాయం జరగదు. భూములు ఇచ్చిన రైతులకి ఇప్పటికైనా ఇంతకు ముందు మీరు ఇస్తామన్న ఇళ్ల స్థలాన్ని, కమర్షియల్ స్థలం మాత్రమే కాకుండా అదనంగా ఫెయిర్ కాంపన్సేషన్ చట్టం 2013 ప్రకారం నష్టపరిహారం ఇవ్వండి. ఇది అడుగుతున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మైనటువంటి విజయసాయిరెడ్డి వేణుంబాక, మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ వైఎస్ఆర్సీపీ నేత. మరి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు అంటే, నేనేదో సొంత ఛానల్, సొంత పార్టీ పెట్టుకుంటాను, రాజకీయాల్లోకి మళ్ళీ వస్తాను అని చెప్తూ మొన్న మధ్యన ప్రకృతి వ్యవసాయంలో జీవామృతం ఏదో తయారు చేసుకుంటూ, మొక్కలు నాటుతూ, పురుగు మందులు కొట్టుకుంటూ సాధారణ జీవితం గడుపుతున్నారని బిల్డప్ ఇస్తున్నటువంటి విజయసాయిరెడ్డి వేణుంబాక ఆయనే. అమరావతి రైతుల మీద ఇంత అపేక్ష ఇప్పుడు పుట్టుకొచ్చేసింది. అందులో కూడా పాపం ర్యాగింగ్ చేయాలనుకున్నారో ఏమనుకున్నారో కానీ ఆ 11 ఏళ్ళు అంటూ మొదలుపెట్టారు. సరే, ఆ 11 ఏళ్ల లెక్క ఏంటి అనేది తేలిస్తే 2015లో ల్యాండ్ పూలింగ్కి భూములు ఇచ్చారు రైతులు, కరెక్టే. 2015 తర్వాత అమరావతి మీద కేసులు వేసింది ఎవరు? అరటి తోటలు తగలబెట్టింది ఎవరు? భూములు ఇవ్వద్దు, ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల భూములు ఇవ్వలేదు, కోర్టుకు వెళ్ళారు. మేము ఇవ్వం ల్యాండ్ పూలింగ్లో, మా ఇష్టం, మేము ఇస్తే ఇస్తాం, లేదంటే లేదు, మమ్మల్ని బలవంత పెడితే కుదరదు అని చెప్పి కొన్ని చోట్ల చాలా కీలకమైనటువంటి ఏరియాల్లో కేసులు పెట్టారు. స్టిల్ ఇంకా కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ప్రభుత్వం, మన మంత్రి నారాయణ గారు కూడా చెప్పారు, మీరు కనుక ఒకవేళ చేయకపోతే ఇక ప్రభుత్వమే భూమిని తీసుకుంటుంది, చట్ట ప్రకారమే ముందుకు వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి ఆయన కూడా హెచ్చరించారు. అవన్నీ క్లియర్ అయితే సీడ్ యాక్సెస్ రోడ్డుకి కావచ్చు, మిగతా అన్ని రకాలుగా కూడా అమరావతి క్లియర్ అవుతుంది. సో చట్టబద్ధత 2014 రాష్ట్ర విభజన దగ్గర నుంచే చట్టబద్ధత ఉండాలి. అమరావతి ఏకైక రాజధాని. భవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎవరు పాలకుడు వచ్చినా కూడా రాజధానిని మార్చలేడు అనేటువంటి విధంగా సెంట్రల్ గవర్నమెంట్ని పార్లమెంటు సమావేశాల్లో తీర్మానం చేయాలి, దాని మీద గెజెట్ రిలీజ్ చేయించాలని ఆగమేఘాల మీద నిన్న శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పరిచి గెజెట్ తీసుకొచ్చారు. దాన్ని తట్టుకోలేనటువంటి విజయసాయిరెడ్డి ఇప్పటికీ కూడా ప్రాణం ఎక్కడున్నా మనసు మాత్రం అక్కడే ఉంది అని వైసీపీ వాసనలు ఇంకా పోనటువంటి వేణుంబాక విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చి ఏకంగా రైతులకు మీరు ఏం చేశారు, వాళ్ళకి ఇల్లు కట్టుకున్నారా, వాళ్ళు ఏమైనా కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకున్నారా, నెలకింత అని కౌలు పడేయడం తప్పితే మీరు చేసింది ఏముంది అని చెప్పి నీతులు చెప్తున్నారు. నీతులు చెప్పడానికి ఏముంది ఇందులో? మరి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఎందుకని మాట్లాడనివ్వలేదు? ఈ క్వశ్చన్ అడగలేదు. రాజ్యసభలో ఉన్నాం కదా, మరి పార్టీలోనే ఉన్నప్పుడు 3 రాజధానులు, ఒకటి కూడా కాదు 3 రాజధానులు అని మొదలుపెట్టిన దగ్గరే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మన పార్టీ అమరావతి రాజధాని బేస్ చేసుకునే వచ్చాము, ఇల్లు ఇక్కడే కట్టుకున్నాము, మరి ఇప్పుడు రైతులకు మనం ఏదైనా చెయ్యాలి, వాళ్ళకి ఆ కమర్షియల్ ప్లాట్స్ అలాగే రెసిడెన్షియల్ ప్లాట్లు వాళ్ళకి ఇవ్వాలి, 34,000 ఎకరాలు రైతులు వాళ్ళు ఇచ్చారు, అమరావతి రాజధానిగా ఉంటుంది అని. కానీ మీరు వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం అనేది సమంజసం కాదు. 5 ఏళ్ల పాటు వదిలేసి, ఎన్నికల ముందు కూడా 5 ఏళ్ల పాటు పూర్తిగా వదిలేసి ఏం చేయాలనుకుంటున్నారు దీన్ని అని కనీసం మాట్లాడారా? అమరావతి ఆడబిడ్డల కడుపులో పోలీసు కాళ్లతోటి, పోలీసు బూట్లతోటి తన్నించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్నప్పుడు, అయ్యా అది తప్పు, మన ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉన్నారు, అలాంటిది తన్నించడం భావ్యమా? పోలీసులకి అలా చెప్పి చేయించడం అనేది భావ్యమా? అందులోనూ కొంతమందిని కిరాయి గుండాలను సైతం ముసుగుల్లో పంపించి చేయించినటువంటి దాష్టికాలు ఇవన్నీ తప్పు కదా అని ఎందుకు విజయసాయిరెడ్డి మాట్లాడలేదు? ఈ 2 ఏళ్లలో కూడా అమరావతిలో ఎన్ని అరాచకాలు చేశారు, మరి వాటి మీద ఎందుకని మాట్లాడలేదు? 5 ఏళ్ల పాటు అది శ్మశానమని, అక్కడ ఏమీ లేదని, ఏకంగా పునాదులు తవ్వడానికే 100 కోట్ల రూపాయల దాకా అవుతాయని, 100 అడుగుల లోతు దాకా పునాదులు వెళ్ళాలి అని, అమరావతి మునిగిపోతుంది వరదలు వస్తాయని తప్పుడు ప్రచారం చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు విజయసాయిరెడ్డి గారు? అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష, కేర్ ఆఫ్ అడ్రస్, భవిష్యత్తులో భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే టాప్ 10 సిటీల్లోకి ఎదిగేటువంటి అవకాశం, ఆవశ్యకత ఉన్నటువంటి నగరం.
జియోగ్రాఫికల్గా కూడా ఇంత వాల్యుబుల్ సిటీని పూర్తిగా నిర్వీర్యం చేసేసినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకని ప్రశ్నించలేదు? అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే 2015 నుంచి కూడా కేసులు వేయించినటువంటి ఘనత వహించిన వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎందుకని మాట్లాడలేదు ఆ రోజు విజయసాయిరెడ్డి గారు? ఇప్పుడు మాత్రం ఏదో రైతుగా అవతారం ఎత్తేసి నేను రైతుల పక్షపాతిని, రైతుల కోసమే ఉన్నాను, వాళ్ళకి ఏం చేస్తున్నారు మీరు, కాంపన్సేషన్ ఇస్తారా లేదా, ఇది చేస్తారా లేదా అని చెప్పి మాట్లాడుతున్నారే. మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు చెప్పలేదండి? తీర్మానానికి ఏమైనా మద్దతు తెలిపారా? పోనీ ఇప్పుడు 2014 నుంచి అమరావతి రాజధానిగా ప్రకటించాలి అన్నదానికి విజయసాయిరెడ్డి ఏమైనా తీర్మానానికి మద్దతు పలికారా? దెయ్యాలు వేదాలు వల్లించడం అంటారు చూసారా, ఇగో ఇలాంటి మాటలు మాట్లాడటమే. జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా ఆహా ఓహో తానా తందానా అండాలు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేకపోతే ఏ పాలకులు ఉన్నప్పటికీ కూడా అదుగో అన్యాయం చేసేస్తున్నారని వెంటనే నోరు లేపడాలు, కుట్రలకు తెర తీయడాలు. పింక్ డైమండ్ దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం. వివేక హత్య కేసులో మాట్లాడినటువంటి మాటలు చూస్తూనే ఉన్నాం. ముందు గుండెనొప్పి అన్నారు, తర్వాత అనుమానాస్పద మృతి అన్నారు, తర్వాత ఆయన హత్య జరిగిందని సంభ్రమాశ్చర్యాలకు లోనేటువంటి విజయసాయిరెడ్డి గారు దేవాదాయ శాఖలో తన మనుషులను పెట్టుకుని ఏం చేశారు అనేటువంటిది, ముఖ్యంగా విశాఖలో ఏం జరిగింది, కూతుర్ని అల్లుడిని అడ్డం పెట్టుకుని చేసినటువంటి పనులు, వీటన్నిటికీ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కూడా ఎంత ఫైన్ వేసింది, అలాగే ఎన్ని కూలగొట్టారు అనేటువంటి విషయాలు ఇవన్నీ ఉన్నప్పుడు ఇప్పుడేదో సడన్గా అమరావతి రైతులు గుర్తొచ్చేశారు, దానికి వెంటనే కంపన్సేషన్ ఇచ్చేయాలి అని. ఇంతకుమించి ఏం మాట్లాడతాం ఇలాంటి వాళ్ళ గురించి? అందుకే ప్రజలు మంచి పని చేశారు, కూటమికి అధికారం కట్టబెట్టి ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఓడగొట్టి బయటికి పంపి చాలా మంచి పని చేశారు. ఒక రకంగా ఆ ప్రక్షాళన ఇంకా సీరియస్గా చేయాలి, ఇంకా సీరియస్గా చేసి అసలు ఇలాంటి వాళ్ళని పూర్తిగా రాజకీయాల నుంచే దూరం పెట్టాలి. అది ప్రజల బాధ్యత, వాళ్ళు చేయగలరు. సో విజయసాయిరెడ్డి గారు అమరావతి లాంటి ఇష్యూల మీద ఎంత తక్కువ రెస్పాండ్ అయితే అంత మంచిది, ఆరోగ్యరీత్యా, ఆయన రాజకీయ భవిష్యత్తు రీత్యా, ఏదైనప్పటికీ కూడా. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.